మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గంలో కేసీఆర్ గుడి, షిరిడి సాయి బృందావన్ పీఠం ఫౌండేషన్ వెల్లడి. సినిమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ పెట్టుబడులు, ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుడు బక్క జెడ్సన్. పెంచిన ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించాలి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్. కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో 30 విద్యార్థులకు అస్వస్థత, ఫ్యాక్టరీలలో గ్యాస్ లీకేజ్ వల్లే జరిగి ఉంటుందని ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మేడ్చల్ జిల్లాలో గుడి నిర్మించనున్నట్లు షిరిడి సాయి బృందావనం పీఠం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కిషోర్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు అనిల్ కుమార్, సురేందర్ రెడ్డి, సందీప్ గౌడ్, సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ గుడి ప్రాంగణంలో ఉచిత విద్య, వైద్యం, గోశాల, నిత్యాన్నదాన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు కిషోర్ కుమార్. నేను ఒక సోషల్ వర్కరు ప్లస్ ఒక ఫౌండరు షిరిడి సాయి బృందావన్ పీఠం నుంచి. నేను ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పరిచినా అంటే మా దేవుడు కేసీఆర్ గారికి నేను ఒక గుడి కట్టాలనుకుంటున్నాను. నేను ఒక 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారికి అభిమాని. ఎందుకు అభిమానిగా మారినానంటే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించినందుకు ఆయన పడిన కృషి, దానివల్ల ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డెవలప్మెంటు, ఆయన సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉంది హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా ఉంది, రింగ్ రోడ్స్ కానీ, ఓహెచ్ఆర్స్ కానీ, కనెక్టింగ్ రోడ్స్ కానీ ఎలా డెవలప్మెంట్ ఉంది, దీనివల్ల చూసి నేను తెలంగాణ కేసీఆర్ అభిమానిగా మారిపోయినాను. కేసీఆర్ అభిమాని అంటే ఇప్పటి నుంచి కాదండి, గత 10 సంవత్సరాల నుంచి నేను కేసీఆర్గా అభిమానిగా మారి ఇప్పుడు నేను కేసీఆర్ గారికి మేడ్చల్ నియోజకవర్గంలో ఒక గుడి కట్టాలనుకుంటున్నాను. ఈ గుడి కట్టిన చోటు, ప్రతి గుడి కట్టిన చోటు ఉచిత విద్య, ఉచిత వైద్య, గోశాల, ఓల్డేజ్ హోము, నిత్య అన్నదానం సర్వీసెస్ చేయాలనుకుంటున్నాము. ఇది ప్రతి నియోజకవర్గంలోనే చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ మేడ్చల్ నియోజకవర్గంలో స్టార్ట్ చేసి ఇది ప్రతి నియోజకవర్గంలోనే చేయాలనుకుంటున్నాము. ప్లస్ చాలామంది కేసీఆర్ అభిమానులు ఉన్నారు. సో కేసీఆర్ అభిమానులందరికీ నేను ఒకటి మీడియా ముఖాంతరంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్క కేసీఆర్ అభిమాని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాను. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేను ఒక 10 years నుంచి అభిమాని అంటే నేను నోట్లో చెప్పుకోవడానికి అభిమాని కాదండి. మీరు కావాలంటే అంటే నేను ఒక అభిమాని ఎలా అంటే సో మేము మాటలకే అభిమాని కాదండి, చూపించిన సో అందరిలాగా నేను అభిమాని కాదు.
సో సినిమాల్లో అక్రమ పెట్టుబడులు పెడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు బక్కా జెడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయ దేవరకొండ హీరోగా విడుదలైన లైగర్ సినిమాలో ఆమె పెట్టుబడులు పెట్టారని ఆయన తెలిపారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ సినిమాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఈడీని ఆయన కోరారు. కదా ఆ 100 కోట్ల రూపాయలు మరి ఎట్లయితున్నాయి, ఏమవుతున్నాయి, వీళ్ళు ఏ విధంగా సంపాదిస్తుండ్రో అవి ఎటు దిక్కు దారి మరలుతున్నాయి అని చెప్పి మరి ఒక సెకండ్ పౌజ్. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా దాదాపు మైక్ టైసన్ వరల్డ్ బాక్సర్ ఛాంపియన్ మైక్ టైసన్ తీసుకొచ్చి పెట్టిండ్రు. మరి సినిమా నష్టపోతే మేము అయిపోతామని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్ ఆమె పేరు చార్మి స్టేట్మెంట్ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారు అనేకమైనటువంటి బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇలా పాల్గొన్నారు. మరి ఇంత డబ్బు వీళ్ళని ఏం చూసి పెట్టిండ్రు వాళ్ళు, మరి ఎక్కడ యూజ్ చేసిండ్రు? ఇటీవల కల్వకుంట్ల కవిత మరి తెలుగులో ఉన్న పనిచేసినటువంటి టాప్ ప్రొడ్యూసర్ అందరిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి ఈ విజయ్ దేవరకొండను పాన్ ఇండియా సినిమాలు ఈయనతో తీయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిందా లేదా? నంబర్ 1. నంబర్ 2, మరి ఇంత పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు, ఇంత భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు మరి దీని వెనుక ఎవరున్నారు, అసలు దీని ఫైనాన్సెస్ అన్ని ఎట్టిపోయినాయని చూస్తే మరి ఈ విజయ్ దేవరకొండ హీరోను కూడా ఇంటికి పిలిపించుకొని పలుమార్లు పంచింది కదా. ఆ 100 కోట్ల రూపాయలు మరి ఎట్లయితున్నాయి, ఏమవుతున్నాయి, వీళ్ళు ఏ విధంగా సంపాదిస్తుండ్రో అవి ఎటు దిక్కు దారి మరలుతున్నాయి అని చెప్పి మరి ఒక సెకండ్ పౌజ్. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా దాదాపు మైక్ టైసన్ వరల్డ్ బాక్సర్ ఛాంపియన్ మైక్ టైసన్ తీసుకొచ్చి పెట్టిండ్రు. మరి సినిమా నష్టపోతే మేము అయిపోతామని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్ ఆమె పేరు చార్మి స్టేట్మెంట్ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారు అనేకమైనటువంటి బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇలా పాల్గొన్నారు. మరి ఇంత డబ్బు వీళ్ళని ఏం చూసి పెట్టిండ్రు వాళ్ళు, మరి ఎక్కడ యూజ్ చేసిండ్రు? ఇటీవల కల్వకుంట్ల కవిత మరి తెలుగులో ఉన్న పనిచేసినటువంటి టాప్ ప్రొడ్యూసర్ అందరిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి ఈ విజయ్ దేవరకొండను పాన్ ఇండియా సినిమాలు ఈయనతో తీయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిందా లేదా? నంబర్ 1. నంబర్ 2, మరి ఇంత పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు, ఇంత భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు మరి దీని వెనుక ఎవరున్నారు, అసలు దీని ఫైనాన్సెస్ అన్ని ఎట్టిపోయినాయని చూస్తే మరి ఈ విజయ్ దేవరకొండ హీరోను కూడా ఇంటికి పిలిపించుకొని పలుమార్లు మాట్లాడింది. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి కల్వకుంట్ల కవిత మరి ఇలా పెట్టుబడి పెట్టిందని చెప్పి మరి మేము ఆరోపణ చేసుడు కాదు, మరి దీని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఈరోజు ఈడీకి ఫిర్యాదు చేయడం, సిబిఐకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మరి ఇలా ఎందుకంటే మాకు పెంచిన ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ ట్యాక్స్ను వెంటనే తగ్గించాలని టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి కోరారు. ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ట్రావెల్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర సమయం నుండి ఇప్పుడే కోలుకుంటున్న తరుణంలో రాష్ట్ర ట్రావెల్స్పై ట్యాక్సుల రూపేణా గుదిబండ మోపడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితులలో ఉంటే ఇలాంటి ట్యాక్సులు వేయడం సరికాదన్నారు. పెంచిన ట్యాక్సులను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, పంచగ్రీ ట్యాక్సీని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, పంచగ్రీ ట్యాక్సీని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, పంచగ్రీ ట్యాక్సీని వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. అంశాలు 3 ఉన్నాయి. మేము గత 6 సంవత్సరాల నుంచి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉనికిడి వినిపిస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మా తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ముఖ్యంగా బస్ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, కార్ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, అత్యధికంగా
ట్యాక్స్ పేర్లు ఎవరైతే ఉన్నారంటే మా బస్ ఇండస్ట్రీ వాళ్ళే. ఎందుకంటే 3 నెలలకు మేము ఒక సీట్కి వచ్చేసి ఇంచుమించుగా 900 రూపాయలు ట్యాక్స్ పేర్లు గతంలో చేసేవాళ్ళం. అంటే 3 నెలలకు తీసుకుంటే కనుక అది ఇంచుమించుగా ఒక్క నిమిషం అది తీసుకుంటే కనుక ఇంచుమించు 38,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ఖజానానే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు దాన్ని 25% ఇంక్రీజ్ చేసింది. ముఖ్యంగా అప్పుడు 40,000 రూపాయలు కట్టే బండికి 3 నెలలకు ఇప్పుడు ఇంచుమించు 55,000 నుంచి 60,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మా పైన భారం వేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా ప్రధానమైన అంశాలు ఏదైతే ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 25% ట్యాక్స్ ఇంక్రీజ్ చేసిరో అది ఎంబడే కూడా ట్యాక్స్ ఎత్తివేయాలి. దాని తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఇది ఎంత దారుణం అంటే 400 రూపాయల ట్యాక్స్ను ఇప్పుడు 4 నుంచి 5,000 రూపాయలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాకినాడ జిల్లా రూరల్ మండలంలోని వలసపాకల పంచాయతీ వద్ద గల కేంద్రీయ విద్యాలయంలోని 5-6 తరగతి గదుల్లో సుమారు 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇతర అధికారులు విద్యాలయానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఫ్యాక్టరీలలో గ్యాస్ లీకేజ్ వల్లే ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు వాయిస్ ఇవ్వండి. ఒక 2 నిమిషాలు వాయిస్ ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి చెప్పండి సార్. Children are little bit facing breathing problem. Yes. ఎందువల్ల జరిగిందండి అంతమందికి ఒకసారి? There is some students who are not having the breakfast. అంతమంది ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారండి? Maybe not అంతమంది, only 10-15 students వల్ల they affect. Okay. But other students they are helping them. ఇప్పుడు ఏ విధంగా చర్య తీసుకున్నారండి? ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? హాస్పిటల్. ఏ హాస్పిటల్ అండి? I'll tell you. క్లాస్లో ఎవరికో ఫస్ట్ ఆస్మా వచ్చింది అంకుల్. అది బయటకు కూర్చున్నారు. తర్వాత ఏమైందో నాకు తెలీదు, సడన్గా అందరికి వచ్చేసింది. తర్వాత చూస్తే మా నర్స్ మేడం పసుపు రాశారు అందరికి. దాని తర్వాత ఏ టీచర్ రాలేదని బయటకు వెళ్ళి చూస్తే అందరూ వాంతులు ఏవో అయిపోయింది. 6th క్లాస్ రూమ్ అన్నారు. ప్రాబ్లం ఏంటో మీరు ఫోన్ తర్వాత మాట్లాడుతుంది. కానీ మేము పని పాట లేకుండా వచ్చామండి ఇక్కడికి. మా పని పాట లేకుండా వచ్చామా? ఇప్పుడు ముందు ఉన్న పిల్లలు ఏం జరుగుతుంది ముందు ఎవాక్యులేట్ చేసుకోకుండా బరకాలు వేసుకొని కూర్చోబెట్టారు ఏంటి? కాదు దాన్ని దగ్గరగా పెట్టుకోవచ్చా అంటున్నాను నేను. దగ్గరగా పెట్టుకోవచ్చా? రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై నిందారోపణలు చేస్తున్నారని పలువురు మాజీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఒక యువకుడిని కిడ్నాప్ చేసి నరబలి చేసేందుకు కుట్ర పన్నారని, ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్ కో న్యాయం, కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్లు భవానీ ప్రవీణ్ కుమార్, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామా తిరుమల్ రెడ్డి, జీవి సాగర్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, చెరుకు సంగీత, రమావత్ పద్మానాయక్, మాజీ కౌన్సిలర్ రమేష్ ముదిరాజ్, నాయకులు శైలజ, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే తోటి కార్పొరేటర్లు పంచాయతీలు పెట్టుకుని ఉన్నామా? మీ అందరూ తెలుసు ఎల్బీ నగర్ ఉన్న ప్రజలకు అభివృద్ధి విషయంలో అప్పుడు ఎమ్మెల్యే మేము ఎన్నడన్నా మేము పంచాయతీలు పెట్టుకున్నామా? వాళ్ళ మేము ఇందలేలే డెవలప్మెంట్ విషయంలో అంతా ఒక్కడిగా పనిచేసినాం, పర్ఫెక్ట్గా పనిచేసినాం తప్ప అస్తమానము ఘర్షణ వైఖరి. అసలు ఎంత విచిత్రం అంటే వీళ్ళు డ్రైనేజ్ చిన్న చిన్న విషయాలకు కూడా ఖాళీ ప్రజలు ఎమ్మెల్యే దగ్గర పంపిస్తారు. ఒక లైట్లు పోతే కూడా పట్టించుకుంటలేరు. ఒక డ్రైనేజ్, ఒక శానిటేషన్, ఒక కార్పొరేటర్ నిధులు ఒక్కటే కాదు, డబ్బులు లేకుండా చేసిన పనులు కూడా 50% ఉంటాయి. అవి ఏమి పట్టించుకోకుండా ప్రతి దానికి ఎమ్మెల్యే మీద నెట్టేయడం. ఎమ్మెల్యే గారిని ఉక్కిరి బిక్కిరి చేయాలి,
సహకరిస్తారని ప్రచారం చేయాలి. మేము లేము, ఆమె ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కార్పొరేటర్ పనిచేయలేదా? మీ విలేకరులు అందరూ తెలియదా? ఎన్నడన్నా మా మీద ఆయన మా మీద మేము ప్రెస్ మీట్లు పెట్టుకున్నామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి ఎన్నికలు అనేది మా కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, షెడ్యూల్ వచ్చిన తర్వాతనే రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణలు, కానీ నిత్యం అభివృద్ధి ముఖ్యం. ప్రజలను గాలికి వదిలేసి ఇక అస్తమానం ప్రెస్ మీట్లు ధర్నాలు ఇది బెంగాల్లో పెట్టినట్టు పెడదామని ప్లాన్ చేస్తున్నారు. మేము 100% తిప్పి కొడతాం. అభివృద్ధి ఏదైతే అంటున్నారో రోజు చేసే అభివృద్ధి ఎమ్మెల్యే గారు పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి మొత్తం కూడా చూసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ శాంక్షన్స్ కానీ అన్నీ గతంలో కూడా మేము అందరం కార్పొరేటర్లు ఉన్నప్పుడు కూడా మేము దిగిపోయే ఎలక్షన్కి వచ్చే టైంలో 2 కోట్లు 3 కోట్లు శాంక్షన్ తీసుకొని అన్ని జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరియు మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి నిన్న కేసుతో సంబంధం ఉందని చెప్పేసి ఒక అభాండం వేశారు. వారి పార్టీ వ్యక్తికి చెందిన కార్పొరేటరు మరియు వారి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ అన్నదమ్ములు కొట్లాడుకొని కేసు పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుందని మేము ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము బీజేపీ పార్టీ అధ్యక్షుని సామరంగారెడ్డి గారిని అడుగుతున్నాము. మీరు ప్రతిరోజు వ్యక్తిగత విమర్శలకు మాత్రమే తావిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. మీకు ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ధర్నాల రూపంలో మీరు నిరసన వ్యక్తం చేయొచ్చు, దిష్టిబొమ్మల రూపంలో మీరు నిరసన వ్యక్తం చేయొచ్చు. మొన్న తన కుమారుడు సుబ్రహ్మణ్యంను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించిన గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుడు తండ్రి లంక లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాచకొండ పోలీసులు స్పందించకపోయి ఉంటే తన కుమారుడు దక్కేవాడు కాదని వాపోయారు. తన కుమారుడిని రక్షించడంలో పోలీసులు చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ను రక్షించేందుకు బీజేపీ నేతలు సామరంగారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారిద్దరి కబ్జాలు, అవినీతి, అక్రమాలను త్వరలోనే బహిర్గతం చేశారని ఆయన హెచ్చరించారు. కంప్లైంట్ రేపిస్తాం. నాపై గతంలో నవంబర్ 8/4/2022 నాడు నేను నూజివీలో ఉన్నప్పుడు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు నాపై ఈ రకంగా నాకు మాట్లాడితే నన్ను కిడ్నాప్ చేస్తాను, నేను తలుచుకుంటే ఇది అవుతుంది అన్నాడు. సో ఈ రకంగా నన్ను థ్రెటనింగ్ చేయడము, ఈ రకంగా చేయడంతో పాటు నాకు ఆల్రెడీ థ్రెటనింగ్తో పాటు నా ఇంటి మీద దాడి చేయడం జరిగింది 23/5/2022 నాడు. అదేవిధంగా మొన్న మధ్య కాలంలో 1వ తారీఖు అంటే 2వ తారీఖు పొద్దున నా కొడుకుని కిడ్నాప్ చేయడం, నన్ను చేద్దాం అనుకున్నారు, అనుకోకుండా నా కొడుకుని కిడ్నాప్ అయ్యాడు. నానా దెబ్బలు తగిలినాయి. ఈ రకంగా ఉందా మా కుటుంబానికి ఎప్పటికైనా ప్రాణం ఉన్న దృష్ట్యా మాకు ఎదుట ఆయన ఉండడం, ఎక్కడ పోయేది వచ్చేది అనేది 14-39 హౌస్ నెంబరు. ఆయన ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తాడు. కాబట్టి పోలీస్ అధికారులు అతనిపై తగు చర్య తీసుకొని అతను వార్నింగ్ ఇచ్చి ప్రతి రికార్డును మా మూమెంట్ అన్నీ చెప్తున్నాడు. కాబట్టి అతనికి తెలియజేస్తూ మాకు ప్రాణరక్షణ ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించాలి. అదే మా గన్ను కూడా నేను అప్లై చేస్తున్నా. ఈ వినాయక చవితి నిమజ్జనం తర్వాత రమ్మనడం జరిగింది, సీఏ గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఆ గన్ను కూడా అప్లై చేస్తున్నా. దయచేసి పత్రికా విలేకరులు అందరూ సహకరించి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించి నాకు న్యాయం చేయగలరని చెప్పేసి నేను తెలియజేస్తాను. సేమ్ ఇప్పుడు చేసిన బ్యాచే, ఈ వంగ మధుసూదన్, ఈ సామరంగారెడ్డి, ఈ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఇప్పుడు గజయ్ బ్యాచ్. ఇంకోటి వీళ్ళందరూ స్టేషన్ నుంచి రాగానే ఆల్రెడీ వీళ్ళ మీద కొన్ని నార్కో టెస్టులు చేసి వీళ్ళు ఏమేమి తాగుతున్నారు ఏందని వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఈ 3 కేసులు దాటిన వాళ్ళు కూడా చట్టంలో ఉన్న ప్రకారం రౌడీ షీట్ చేసి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి ఆల్రెడీ 4 కేసులని కేసులు చేసి రౌడీ షీట్ చేసి పీడీ యాక్ట్ పెట్టాలి. లేకపోతే చాలా అమానుషం అవుతుంది. మేమే కాదు చాలామంది ప్రజలకు భయభ్రాంతులు కలిగింది. 28వ తారీఖు నాడు కూడా మనం పోయిన నెల కేసు అయింది. వాళ్ళు రిటర్న్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ రకంగా ఉంది. అంటే అది కిడ్నాప్ కేసే. గతంలో నన్ను భయపెట్టి కేసే, ఇది మావంది కేసే, కిడ్నాప్ కేసే. ఇంకోటి 18 లక్షల రూపాయల ఇష్యూలో ఒక భార్యాభర్తల వివాహం ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజల సమస్యలను వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్వయంగా తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని రేపల్లె మండలం పేటేరులో గడప గడపకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి గడిచిన 3 ఏళ్లలో ప్రజలకు అందిన సంక్షేమ ఫలాల వివరాలు తెలుసుకున్నారు.
ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోపిదేవి రాజీవ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేజర్ పంచాయతీ అయినటువంటి రేపల మండలం పేటేరు గ్రామ పంచాయతీలో నేను, నాతో పాటు పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా పర్యటన చేయడం జరుగుతుంది. పేటేరు గ్రామ పంచాయతీ అనేటువంటి రాజకీయంగా ఎంతో చైతన్యమైనటువంటి గ్రామ పంచాయతీ మొదటి నుంచి కూడా. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి రకరకాలైనటువంటి పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా అనేక పథకాలు ప్రవేశపెట్టడం, ఆ పథకాలు అమలు జరుగుతున్న తీరుచెన్నులు, ప్రజల యొక్క స్పందన తెలుసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా పేటేరు గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ సుమారుగా 6,000 ఓటింగ్ ఉన్నటువంటి పంచాయతీ రకరకాలైన పథకాల ద్వారా నేతన్న నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, పెన్షన్ పథకం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటటువంటి పథకాలు అనేక పథకాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా కలుపుకొని 21 కోట్ల రూపాయలు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పేటేరు పంచాయతీలోనే డైరెక్ట్గా లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరినటువంటి పరిస్థితి. 21 కోట్ల రూపాయలు ఒక్క పేటేరు పంచాయతీకి. ఆ గ్రామ రాజకీయ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిలో కూడాను ఒక గ్రామానికి ఒక ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థికపరమైన ప్రయోజనం ఇంత వనగూరిందంటే అది గతం ఏనాడు చూడనటువంటి పరిస్థితి. గణనాథుల ఊరేగింపు నిమజ్జనం సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వార్డు కౌన్సిలర్లు తమ పరిధిలోని మండపాల నిర్వాహకులతో చర్చించి శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాలు జరిపేలా చూడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓ వినోద్ కుమార్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో గణేష్ నిమజ్జనంపై సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీస్ యంత్రాంగం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, కమిషనర్ సల్వాది సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, తోటి కౌన్సిలర్లకు, మున్సిపల్ స్టాఫ్, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చేసుకుంటున్నాను. ఏర్పాట్లలో మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తారు సార్. కానీ నువ్వు నచ్చిన వర్షాలకు, వరదలకు కొంచెం పూర్తిగా కూడా కొంచెం అలా అయింది సార్. అయితే ఇప్పుడు వినాయకుడు కూడా కొంచెం పెద్దదే ఉంది సార్. అది కొంచెం పూర్తిగా తీపిస్తే మంచిగా ఉంటుంది సార్. అలాగే సార్ కొంచెం వాటర్ కూడా కొంచెం సఫిషియెంట్గా లేవు. మన కాకతీయ కాలం ఎక్కడ చాలా కాబట్టి కాకతీయ కాలం నుండి ఒక 2 గేట్లు సార్ వెలువల ఒకటి ఉంటుంది, ఇక్కడ మన ముప్పలు ఒకటి ఉంటుంది. ఆ 2 గేట్లు కొంచెం కొద్ది మీద లావపిస్తే మన ఫ్లో అనేది మంచిగా ఉంటుంది సార్. చిన్న కంపలు కూడా ఫ్లోగా బయట మంచి ఆదేశాలు ఇస్తూ మన పట్టణంలో కానీ వారి ప్రజల్లో కానీ నేర్చుకోవడం కానీ ఒక మంచి డైనమిక్ మా సర్వీసులో ఎక్కడ చూసినా ఒక మంచి ఆఫీసర్గా పేరు చేస్తున్నాం. అటువంటి ఆఫీసర్ రావడం, మన డిఎస్పీ గారు రావడం చాలా సంతోషంగా విషయం. వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారి నాయకత్వంలో మొన్ననే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అక్కడ సైట్ కూడా పోయి చూడడం జరిగింది సార్. డిఎస్పీ గారు, సిఐ గారు వచ్చారు. మరి మేమందరం కలిసి వారి ఆదేశానుసారం ప్లాన్లు తయారు చేయడం జరిగింది. మా కమిషనర్ గారు, మేమందరం, మా చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి ఒక ప్లాన్ తయారు చేసిన దానికి టెండర్స్ కూడా మరి జేసీబీలు కానీ ఇతరత్ర ఇంకా పోయిన సంవత్సరం ఎలాంటి అవాంతరాలు జరగకుండా మంచి కార్యక్రమం జరిగింది కాబట్టి అదే మరి దీనిగా తీసుకొని అదే అనుభవంగా తీసుకుని మంచి ప్లాన్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం మరి మేము మా కమిషనర్ గారు ఆదేశానుసారం వారు ప్రతి ఒక్కరిని చూస్తూ శానిటేషన్ విషయంలో కానీ మరి ఇతరత్ర ప్రతి సబ్జెక్ట్ విషయంలో మరి వారు మరి పరిశీలించి డైలీ అదే కార్యక్రమంలో
ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫిషరీస్ ఆర్ఎండ్బి పంచాయత్ రాజ్ పబ్లిక్ హెల్త్ ఏఈస్ ద్వారా పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఏఈ ద్వారా మున్సిపల్ ఏఈ శానిటేషన్. సో ముఖ్యంగా అంటే అన్నీ రొటీన్గా జరుగుతాయి, మళ్ళీ గుర్తు ఎందుకు తీసుకుంటామంటే చాలా మంది మర్చిపోతారు. అలాగే గుర్తురాదు. మన ఉద్దేశం 40 రోజులు దాటితే మనిషి చాలా అయితే మర్చిపోతుంది, 3 నెలలు అయితే మొత్తం మర్చిపోతుంది. దేవుడు ఇచ్చిన వాళ్ళు. సో ఎవరైతే చేసే కార్యక్రమాలు కూడా చేయాల్సిన ఆఫీసర్స్ మారిపోవచ్చు. చాలా మంది ఇంజనీర్స్ మారిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. సో రకరకాల పరిస్థితులు ఒక్కొక్క ప్రదేశంలో ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ ఏ రోజు చేస్తామని వాళ్ళు డిసైడ్ చేసి మీరు అన్ని డిసైడ్ చేసుకుంటారు. సో శనివారం చెప్పారు. పౌష్టికాహార లోపం గల కిషోర బాలికలను గుర్తించి అన్ని రకాల వస్తువులు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్యారడైస్ ఫంక్షన్ హాల్లో 222 మంది కిషోర బాలికలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గద్వాలలో కిషోర బాలికలకు పౌష్టికాహారం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు, 3 దరూరు పద్మ వెంకటేశ్వరి గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీ అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గద్వాలలో స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ గద్వాలలో పెట్టుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది పౌష్టికాహార లోపంతో గద్వాల నియోజకవర్గంలో చాలామందికి పౌష్టికాహార లోపం ఉందని ప్రభుత్వం గుర్తించి ఇక అన్ని రకాల వస్తువులు కూడా అంటే పౌష్టికాహారానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ పోవడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి కూడా వాళ్ళ శారీస్ కూడా ఇక్కడనే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే అందరూ కూడా చెప్పినారు, మా పద్మమ్మ చెప్పింది, శ్యామలమ్మ చెప్పింది, అదేవిధంగా ఎంపీపీలు విజయ్ కేటీతోటి జెడ్పీటీసీ గారు, ఎందుకంటే మీ పని భారం అనేది మీ మీద ఒత్తిడి అనేది పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్లోని లింగోజిగూడ డివిజన్ ధర్మపురి కాలనీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు నాయకులకు ఎన్నోసార్లు విన్నపించుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డివిజన్లో ఉంటాం మేము. మన ధర్మపురి కాసులో నేను కొద్దిపాటి వర్షం మా అంటే మనకు ఒక 5 నిమిషాలు పడి ఉంటుంది వర్షం అంతే. ఈ 5 నిమిషాల వర్షానికి ఇంత ప్రాబ్లం ఇప్పుడేని కాదండి, దగ్గర మేము 10-15 సంవత్సరాల నుంచి ఇదే ఫేస్ చేస్తున్నాం. ఎన్నోసార్లు వినిపించుకున్నాం జిహెచ్ఎంసీకి కూడా, ఇలాంటి సొల్యూషన్ లేదు. దీనికి తొందరగా సొల్యూషన్ చేస్తారని భావిస్తున్నామండి. నాయకులు కానీ మాకు ఏంటంటే సొల్యూషన్ అనేది తొందరగా సాల్వ్ కావాలి. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికి ఇలా అయిందంటే ఇంకొంచెం ఒక గంట సేపు పడ్డది అనుకోండి, మా పరిస్థితులు ఏంది, ఇంతకుముందు ఫ్లడ్స్ వచ్చిన దానికంటే ఘోరం అవుతుంది మా పరిస్థితి. చెప్పామండి, ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తామంటారు. దీనికి సొల్యూషన్ మాత్రమే ట్రంక్ లైన్ వేసిరు, అంటే రీసెంట్గా ట్రంక్ లైన్ అయినప్పటి నుంచి ఎవరు ప్రాబ్లం రాలేదు. మళ్ళీ సెకండ్ టైం ట్రంక్ లైన్ వేసినాక ప్రాబ్లం రావడం.
అధికారులు కోరుకునేది ఏముంది, చెప్పింది చేస్తే చాలండి మా ప్రజలకి. ఇంకేం డిమాండ్ ఏం కోరుకోము మేము. దీని ఇప్పుడు నార్మల్గా వాటర్ ఆగడం వల్ల చాలా రోగాలు వస్తాయి. దీనివల్ల ఇప్పుడు బ్యాక్టీరియా సంబంధించినవి కానీ ఏమన్నా కానీ చాలా రోగాలు వస్తాయి. ఈ వాటర్ ఇప్పుడు సొల్యూషన్ కాలేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో మాన్యువల్ ఓపెన్ ఉంది, పబ్లిక్ వెళ్తూ అందులో పడిపోతే పరిస్థితి ఏంటి? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ నియోజకవర్గంలో కేసీఆర్ గుడి, షిరిడి సాయి బృందావన్ పీఠం ఫౌండేషన్ వెల్లడి. సినిమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ పెట్టుబడులు, ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుడు బక్క జెడ్సన్. పెంచిన ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించాలి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్. కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో 30 విద్యార్థులకు అస్వస్థత, ఫ్యాక్టరీలలో గ్యాస్ లీకేజ్ వల్లే జరిగి ఉంటుందని మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.